పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత సంవత్సరం అనగా విశ్వావసనామ సంవత్సరంలో మనకైతే కొంతమందికి ఎన్నో ఆటంకాలు ఎన్నో విషయాల్లో ఏర్పడ్డాయి కదా అండి. చూసుకుంటే గనక పెళ్లిళ్ళ విషయాల్లో కానీ, సంతాన విషయంలో, విద్య, ఉద్యోగం, ఇలా రకరకాల ఏదో ఒక ఆటంకాలు అయితే ఏర్పడ్డాయి. బట్ వచ్చేది ఎలాగో మనకి శ్రీ పరాభవనామ సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరంలో మనకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అందరం కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మనలో చాలా మంది అనుకుంటుంటారు కదా. మరి మార్చి 18న అమావాస్య వస్తుంది. ఈ అమావాస్యలోపు ఏదైనా పరిహారాలు కానీ, నివారణ చర్యలు పాటిస్తే గనక ఏమైనా ఫలితాలు ఉంటాయా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి విశ్వావసనామ సంవత్సరం అయితే కొన్ని ఆటంకాలు కొంతమందికి అయితే ఉన్నాయి గురువుగారు. ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాము, ఇంకా ఏమీ మాకు సక్సెస్ అవ్వలేదు అని చాలా మంది సఫర్ అవుతున్నారు. బట్ ఇప్పుడు వచ్చేది శ్రీ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరమైనా మాకంతా కూడా సక్సెస్ కావాలి అని చాలా మంది రకరకాలుగా గురువుగారు, పెళ్లిళ్ళ విషయం అయితే ఏంటి, సంతాన విషయం, విద్య, ఉద్యోగం, ఇలా రకరకాలుగా మాకు సక్సెస్ కావాలి అంటే గనక ఏమైనా పరిహారాలు కానీ, నివారణ చర్యలు కానీ, ఈ అమావాస్య ఏమైనా మనకి సద్వినియోగం చేసుకునే విధంగా ఉంది అంటారా గురువుగారు? అమావాస్య లోపల సద్వినియోగం చేసుకునే అవకాశం, అమావాస్య లోపల అంటే 18లో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ప్రధానంగా ఈ వీడియోని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చడానికి ఒక మైలురాయిలాగా మీకు ఈ యొక్క వాస్తవమైనటువంటి విషయాలు మీకు తెలియచేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగానమ్మా చాలామంది ఈ సంవత్సరం మంచిగా ఉండాలి అని ఆలోచిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొత్త సంవత్సరం రాగానే మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలోనైనా మళ్ళీ మన సంకల్పాలు నెరవేరాలి. అంటే చాలామంది అనేక ప్రయత్నాల్లో, ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్యంగా బాధపడేటువంటిది పిల్లల వివాహం. పూర్వకాలంలో వివాహం పిల్లలకి జరిగిన తర్వాత పెళ్ళైన దారభ్యత అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రుల బాధ్యత తీరిపోయేది. వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు పెళ్ళైనా దాంపత్యం ఎలా ఉంటుందో విభేదాలు ఏర్పడుతున్నారు. అలాగే 2-3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా పై ఆకర్షణలకి లోనైపోయి మనం తప్పటడుగులు వేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతానం కలక్క ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంతో ఆశలతో ముందడుగు వేసిన అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం. అలాగే ముఖ్యంగా వివాహ విషయమే చాలా ప్రధానంగా ఇబ్బంది. ప్రతి కుటుంబంలో సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళకేమో పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తున్నాయి. మన పిల్లలకి ఏంటి పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్నారో. అందం ఉంది, చదువు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇన్ని ఉన్నా ఎందుకు ఇబ్బంది అంటే చాలామంది ఇట్లాంటి కేవలం విద్య పరంగా చూసుకున్నా సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి మంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోతారు, మంచి గొప్ప చదువుతారు. మన పిల్లలేమో సాధారణంగా ఉంటుంది విద్య కూడా. ఇలా ఏంటి దీనికి సంబంధించినటువంటి అనేక మంది ఎవరెవరు ఏ ప్రసార మాధ్యమంలో చెప్పిన పరిహారాలు చేసి అవి ఫలించక, ఇక జాతకాన్ని చూపించి జాతక సంబంధంగా పరిహారాలు చేసినా ఫలించక ఇబ్బంది పడి దేవుడు లేడనే స్థాయికి దిగజారిపోయి ఉంటారు. ఇలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇటువంటి సమస్యలు ప్రధానంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజాయితీగా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు అనంటే వాళ్ళ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నాయి అని అర్థం. ఈ పంచశాప ప్రభావాలు అనంటే స్త్రీ హత్య, గోహత్య, అలాగే ప్రధానంగా చూసుకుంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, పితృశాపము, సర్పశాపము. ఈ 5 రకాల శాప ప్రభావాలు ఏ కుటుంబంలోనైతే ఒక వ్యక్తికి సంబంధించి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి జాతకానికి కాదమ్మా, కుటుంబానికి సంబంధించిందిగా ఆపాదించబడుతుంది. కాబట్టి ఈ పంచశాప ప్రభావాలు ఎలా మనం రికగ్నైజ్ చేసుకోవాలి అనంటే ప్రధానంగా తరచూ కుటుంబ సభ్యులు యాక్సిడెంట్స్కి గురవుతూ ఉంటుంటారు.
నరదృష్టి నరఘోష ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటుంటారు. ఇక కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉంటారు, పురుష సంతానం ఉండదు. ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతూ ఉంటుంటాయి. ఇప్పుడు చాలా మంది పిల్లలు మేము వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాము అని చెప్పి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటారు. అలా ఉన్న ఆ యొక్క పంచశాప ప్రభావాలు నట్టే. అంతేకాకుండా శారీరక మానసిక లోపాలతో కుటుంబ సభ్యులు జన్మించిన, మద్యం మత్తు పదార్థాల వంటికి కుటుంబ సభ్యులు బానిసైనా, లేదా కుటుంబంలోని వారు కారాగార వాసం చేయాల్సి వచ్చిన, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా, అలాగే ఇంట్లో జిల్లె పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, నల్లాలు కొత్తవి ఎన్ని మారుస్తుంటాం, వారం వారం బాగుంటాయి, వారం తర్వాత మళ్ళీ లీక్ అవుతూనే ఉంటుంటాయి. అలాగే గోడలకి క్రాక్స్ వస్తూ ఉంటుంటాయి, ఎర్రచీమల బెడద ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తరచూ చేతిలోని ఆహారం నేలపాలవుతూ ఉంటుంది. అలాగే కలలో కూడా చనిపోయిన వాళ్ళు, స్నేహితులు, పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులు తరచూ కల్లోకి వస్తూ ఉంటుంటారు. అలాగే తాను కారాగార వాసమైనట్టు, ఇల్లు కూలిపోయినట్టు, సుడిగుండంలో చిక్కుకున్నట్టు, పాము చేత కరిచి చంపబడ్డట్టు ఇట్లాంటి కలలు వచ్చినా, అలాగే కుటుంబంలో కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరే, ఎవరి మాట ఎవరు వినరు, ఎవరి జీవితం వాళ్ళదన్నట్టు ఉన్నా, పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్నా, సంతానం కాకుండా ఇబ్బంది పడుతున్నా, తరచూ డైవర్సులు అవుతున్నా, అలాగే ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మల్లో చాలా నరకయాతన అనుభవిస్తున్నామని చెప్పి చాలా మంది వాపోతుంటుంటారు అలాంటి కుటుంబాలలో. ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క సంబంధించినటువంటి వివాహమైన సంవత్సరం ఉంటుంది. ఉదాహరణకి 1990 సంవత్సరంలో వివాహమైంది. వాళ్ళతో పాటు వివాహమైన కొన్ని జంటలు చాలా పైకి ఎదుగుతాయి. వీళ్ళు మాత్రం కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని సంపాదించిన లక్షల కోట్ల సొమ్ము అంతా కూడా నష్టపోతారు. స్టాక్స్లో పెట్టి నష్టపోతారు, బెట్టింగ్ యాప్స్లలో పెట్టి నష్టపోతుంటుంటారు. ఆ విధంగా పిల్లలు చేసినా, పెద్దవాళ్ళు చేసినా. అలాగే మేము మా యొక్క సమస్య కోసం తిరగని చెట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, పుట్టంటూ లేదని చెప్పి వాపోయి ఇక దేవుడు లేడు అని చెప్పేసి దేవతా చిత్రపటాలు, విగ్రహాలన్నీ తీసి బయటపడేస్తుంటారు కుటుంబాలు. అటువంటి కుటుంబాలలో ఈ యొక్క పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. అందుకనే ఈ పంచశాప ప్రభావాలు అనేటువంటివి మానవుడి జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా అంత త్వరగా ఫలితాలు కలగవు. ఎందుకంటే ఇంట్లో తిష్ట వేసిన ఈ పంచశాప ప్రభావం ఉన్నప్పుడు ఆ పూజా ఫలితం ఇంట్లోకి రాదు. ఎప్పుడైతే ఈ దోషం తొలగిపోతుందో అప్పటి వరకు మనం చేసినటువంటి పూజా ఫలితం మనం అనుభవిస్తాం. అందుకనే చాలామంది ఈ పంచశాప ప్రభావం తొలగించుకున్న తర్వాత మా జీవితంలో ప్రశాంతత ఉంది, మేము అనుకున్న పనులు నెరవేర్చుకుంటున్నాము అని చెప్తూ ఉంటుంటారు. కానీ వాస్తవానికి దోషం మాత్రమే పోయింది, శాపాలు మాత్రమే తొలగిపోయాయి. కానీ మనం చేసుకున్న పూజలు పుణ్య ఫలితాలే మనం అనుభవిస్తున్నాము. తద్వారా మనకు మంచి జరుగుతుంది. అందుకనే నాకు వ్యక్తిగతంగా 2009 నుంచి ఈ యొక్క సంబంధించినటువంటి జ్యోతిష్యము, అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఇవ్వడము, ఎంతో మంది చూయించుకున్నప్పుడమ్మా కొంతమందికి పరిహారాలు చక్కగా చేయించాం. ఏది గ్రహజపాలు, హోమాలు అనేటివి. కొంతమందికి మాత్రం అస్సలు ఫలితాలు ఇవ్వలేదు. ఎంత నిజాయితీగా కష్టపడ్డా కూడా ఫలితాలు అనేటువంటివి ఇవ్వలేదు. కారణం ఏంటంటే తెలుసుకున్నప్పుడు, ఈ కారణానికి ప్రధానంగా మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క పంచశాప ప్రభావాలు ఉన్నప్పుడు ఈ సంబంధించినటువంటివి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి, ఫలితాలు అంత తొందరగా రావు. అందుకనే మనం ఈ పంచశాప ప్రభావాలు 2013 నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల చేయిస్తున్నాం. దీంట్లో భాగంగా ప్రేత చతుర్దశి అని చెప్పి 17వ తారీఖు మార్చి రోజున ఏర్పడుతుంది. తర్వాత వచ్చేటువంటి అమావాస్య ప్రేత అమావాస్య అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ 17వ తారీఖు 18వ తారీఖు రోజున ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు జరిపించడం అనేటువంటిది మన పీఠమాధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాడు ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు, స్వయంగా పాల్గొనవచ్చు. రాలేని వాళ్ళకి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే జాతకరీత్యా కన్నా కూడా ఈ పంచశాప ప్రభావాలు కుటుంబంలో మరికొన్ని సంఘటనల ద్వారా మనకు ఉన్నదని మనకు శాస్త్రం చెప్పబడుతుంది. తండ్రి వైపు, తల్లి వైపు, తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు. అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, లేదా ఆ రోగాలతో బాధపడుతున్న, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పాముని చంపిన, పిల్లిని చంపిన, ఇవి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేసినా, అలాగే
ఈ కరోనాతో చనిపోయిన, పెళ్లి కాకుండా చిన్నతనంలో చనిపోయిన, పెద్దయిన తర్వాత కూడా పెళ్లి కాకుండా ఉన్న, దూర ప్రాంతాల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి చనిపోయిన తర్వాత సంస్కారం అనగా ఈ దినకర్మలు చేయరు అటువంటి కుటుంబాలలో. అలాగే ఏ రకమైన రోగమైనప్పటికీ, ఎలాగైనప్పటికీ కూడా 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కుటుంబంలో ఎవరికైనా జరిగినా, పిల్లలు అట్లా చేసుకుంటామన్నా, ఆడపిల్లలే సంతానంగా ఉన్నా, ఇవన్నీ కూడా పంచశాప ప్రభావాలను కుటుంబాల్లో జరుగుతాయి. మా పెదనాన్న కుటుంబంలో జరిగింది, మాకు జరగలేదు అనుకోవద్దు. ఇది ఎలా మనం చూసుకోవాలి అంటే, ఇది ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి సంబంధించింది కాకుండా ఎవరి జాతకంలో కుటుంబ సభ్యుల్లో ఉన్నా అది కుటుంబం మొత్తానికి ఆపాదించబడుతుంది. పైగా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మైల పడతాం కదా, ఆ మైల పట్టగలిగే బంధుత్వంలో అందరిలో ఎవరు ఇలా చనిపోయినా ఆ దోషం వాళ్ళకున్నట్టే లెక్క. కాబట్టి అలసత్వం చేయకుండా ఈ యొక్క పంచశాప నివృత్తి అనేటువంటిది అత్యంత వేగిరంగా నివారణ చేసుకుంటేనమ్మా, కనీసం వచ్చే పరాభవనామ సంవత్సరంలోనైనా మనం ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో సాధించలేని ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో ఖచ్చితంగా మనం సాధించగలుగుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ ఈ వీడియో చూసే సమయానికి 17, 18 తారీఖు అయింది అనుకోండి, అయ్యో ఈ సంవత్సరం అయిపోయింది కదా అని అనుకుంటే, మనం ఏప్రిల్ 17వ తారీఖు రోజున మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి నెల చేయిస్తుంటాం. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ చెప్పినటువంటి లక్షణాలు గనక మీ కుటుంబంలో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా అది పంచశాప ప్రభావం. మీకు ఎన్ని విధాలుగా నిజాయితీగా కష్టపడ్డా అది అన్ని నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి, ఫలితాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి ఇది నివృత్తి చేసుకుంటేనే మనం అన్ని జీవితంలో అన్ని కోరికల్ని మనం అనుకున్న విధంగా నిజాయితీగా కష్టపడతాం కదా, ఖచ్చితంగా ఫలితం మాత్రం ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉన్నంత వరకు ఈ నెల 17, 18వ తారీఖున, కాబట్టి 16వ తారీఖున బయలుదేరుతాం. 17వ తారీఖు నాడు చేయించుకునేటట్టయితే, 18వ తారీఖు నాడు నమోదు చేసుకుని చేయించుకునేటట్టయితే 17వ తారీఖు నాడు బయలుదేరుతాం. నేనే దగ్గరుండి కార్యక్రమాలన్నీ చేయించడం జరుగుతుంది. కానీ సాధారణంగా ఈ మధ్య ఉంటారు, వాళ్ళ భర్తలు చేయాలి. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అనారోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళు, అలాగే లేడీస్ చేసుకోవాలని ఉంటుంది, కానీ భర్తలు సహకరించరు. అటువంటి వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఈ కర్తగా పెట్టి చేయించుకున్నప్పుడు బ్రాహ్మణుడికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది కార్యక్రమం అయిన తర్వాత. ప్రధానంగా ఈ మధ్య చాలా మంది చేస్తున్న తప్పేంటంటే, వీటి గురించి తెలుసుకొని గూగుల్లో వెతుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు. అక్కడ ఏం జరుగుతుంది, కాల్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు, అలాగే వాళ్ళందరినీ హోస్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఒకళ్ళు, పూజ చేయించే వాళ్ళు ఒకళ్ళు అవుతున్నారు. కాబట్టి పూజ చేయించే వాడికి టార్గెట్ ఉంటుంది, రోజుకి ఇన్ని పూజలు చేస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది అని. కాబట్టి ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఒకళ్ళు అవుతున్నారు, పూజలు చేసే వాళ్ళు ఒకళ్ళు అవుతున్నారు. తద్వారా కోరిలేషన్ లేకపోవడం, పైగా యజ్ఞోపవీతం ఉన్న కుటుంబాలకేమో వీళ్ళకి శాస్త్రం తెలుస్తుందేమన్న భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని శాస్త్రీయంగా చేస్తారు. మిగతా అదర్ క్యాస్ట్ వాళ్ళకి ఏం జరుగుతుందనంటే, తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేయించి మమ అనిపిస్తారు. అంటే 4 గంటలు చేయాల్సిన పూజ గంటన్నరలోకి పంపించేస్తారు. పైగా దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ చాలా నరకయాతన అనుభవిస్తుంది. మనం సాధారణంగా భూమి మీద కాళ్లతో నిలబడి మన శిరస్సు పైన ఉంటుంది, కానీ మోక్షాన్ని పొందని ఆత్మ పిశాచ రూపాన్ని పొంది తల కిందులుగా ఉండి కాళ్ళు పైకి ఉంటుంది. ఆ యొక్క స్థితి అనేటువంటిది ఎంతటి ఇబ్బందికరం అంటే, ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధని ఆ ఆత్మ ఘోషపడుతుంది. కాబట్టి ఆ ఆత్మ ఎవరి వంశంలో జన్మించిందో ఆ వంశ వారసులే చేయాలి ఈ పరిహారం. అందుకోసం వాళ్ళ కుటుంబాల్లో కొన్ని కష్టాలు అనేటువంటివి నాకు చేయిస్తుంది. కష్టాలు కలుగుతున్నప్పుడన్నా తెలుసుకొని ఎందుకు ఇంత కష్టపడ్డా, నిజాయితీగా మనం ఉన్నా మనకి సమస్యలు ఎందుకు వస్తున్నాయని చెప్పి పండితుల దగ్గరికి వచ్చి చూపించుకున్నప్పుడు ఈ పంచశాప ప్రభావాలు అనేటువంటి కుటుంబంలో ఉండడం ద్వారా జరుగుతుందని తెలిసి ఆ నివారణ జరిపించుకున్న తర్వాత ఆత్మకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. తద్వారా ఆ నరకయాత నుంచి విమోచనం కలుగుతుంది. అప్పుడు ఆత్మ సంతోషపడి నాకు ఇంతటి బాధ నుంచి విముక్తి కలిగిన వాళ్ళకి మంచి జరుగుగాక అని చెప్పి దీవించి వెళుతుంది. పైగా ఈ మార్చి 17వ తారీఖు రోజున జరిగేటువంటిది ప్రేత చతుర్దశి మరియు అమావాస్య 18 ప్రేత అమావాస్య. ఏం చెప్పబడి ఉన్నదంటే, పితృ కార్యక్రమాలనేటువంటివి ఈ సందర్భంగా శివాలయంలో గనక చేసినట్లయితే సాక్షాత్తు పరమేశ్వరుడే ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి, కాబట్టి అటువంటి పుణ్య కార్యక్రమం ఈ యొక్క పంచశాప నివృత్తి కార్యక్రమం అనేటువంటిది మనం 17, 18 తారీఖులో చేస్తున్నాం. కాబట్టి అవకాశం ఉంటే
స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వేగిరంగా కాంటాక్ట్ చేసి మీరు ఈ సంబంధించినటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ అవకాశం లేకపోతే ఏప్రిల్ 17వ తారీఖు రోజునైనా కానీ నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.